తక్కువ బడ్జెట్లో మొబైల్ రిపేర్ చేసుకోవాలనుకుంటే మొబైల్ ఏ కండిషన్లో ఉంటే మనం తక్కువలో చేస్తామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ మొబైల్ జోన్ నరసన్నపేట. ఈ మొబైల్ మోడల్ వచ్చేసి వివో V23 Pro అండి. ఈ రోజు మన స్టోర్ కి అయితే సేమ్ మోడల్ అయితే 2 మొబైల్స్ అయితే వచ్చాయండి. మీరు ఇక్కడ కరెక్ట్ గా చూసినట్టయితే ఇది పైన ఒక గ్లాస్ బ్రేక్ అయ్యి లోపల టచ్ అంతా ప్రాపర్ గా వర్క్ అవుతుంది, డిస్ప్లే అంతా ప్రాపర్ గా కనిపిస్తుంది. కానీ ఈ మొబైల్ అయితే మాత్రం పగిలిన తక్కువైనా సరే లోపల బ్లాక్ అండ్ గ్రీన్ అయితే వచ్చిందండి. నేను ఫస్ట్ చూపించినట్టుగా ఏదైతే ఓన్లీ గ్లాస్ బ్రేక్ అయిందో ఆ విధంగా మీ మొబైల్ కూడా ఉంటే ఓన్లీ గ్లాస్ రీప్లేస్మెంట్ చేసుకొని తక్కువ బడ్జెట్ లో మొబైల్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. కానీ సెకండ్ మొబైల్ లా ఉంటే ఇలా టోటల్ డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలండి. ఈ డిస్ప్లేస్ లో 100% ఒరిజినల్ డిస్ప్లేస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అండ్ బ్యాక్ ప్యానల్స్ కూడా మన దగ్గర 100% ఒరిజినల్ బ్యాక్ ప్యానల్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. వన్స్ మనం డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసినా గ్లాస్ రీప్లేస్మెంట్ చేసినా సరే ఫింగర్ ప్రింట్ అయితే పక్కా వర్క్ అవుతుంది. అండ్ ఫినిషింగ్ కూడా మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం రెడీ చేస్తామండి. అంతేకాకుండా లాంగ్ అయిన వాళ్ళు మన స్టోర్ కి అయితే మీ మొబైల్ ని కొరియర్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు మనం డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసిన మొబైల్ కూడా మనకైతే ఒడిశా నుంచి కొరియర్ అయితే పంపించారు. మీ మొబైల్ ఎలా కొరియర్ చేయాలి, మీ మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వాలి. అదే విధంగా మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మొబైల్ కి సంబంధించిన ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా ఈ వీడియోని అయితే వాళ్ళు షేర్ చేయండి. మన ఛానల్ ని ఫాలో చేసి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.